కాకపోతే ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి అని చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే సాలూరు వైపు వెళ్తే ఇస్తారు. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు, కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తాను. నాకు నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నిన్న పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే, బాగున్నావా ఇలా తట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను, తెలంగాణలో, మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు, నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి, పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలాగే ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం, కాఫీ పండించే విధానం కానీ, ఆర్గానిక్ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారిలాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే, నిజంగా మీకు నిజంగా చెప్తున్నాను, డబ్బులు నిజంగా ఈ చెప్పాలి, నేను మనసు పెట్టకపోతే, ముఖ్యమంత్రి గారు కనుక మేమిద్దరం చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు. కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్ళగలనంటే, నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి, సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి, రోడ్లు వేయాలి, ఇంకా డోలీలతో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 39.40 కోట్ల రూపాయలు వెంటనే చేశారు. సో ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనందరి తరపు నుంచి. అలాగే మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం, మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో 250 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే, నేను దశాబ్దం కష్టపడ్డాను, నేను తిరిగాను, తిప్పలు పడ్డా, తిట్లు తిన్నా, కుటుంబాలను బెదిరించారు, ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని, భార్యని బెదిరించారు, తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డామంటే, ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగితే సంతోషం. ఇన్ని తిట్లు పడ్డాగా నాకు ఎందుకు ఆనందం ఉందంటే, బాధ్యత తీసుకున్నవాడికి తిట్లు పడతాయి. సో బాధ్యత, ఇన్ని 5 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని ఈరోజు తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే, మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి, దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం. అలాగే దీన్ని అనంతగిరి ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది. మనం విజయనగరం వెళ్ళినా కానీ, సాలూరు ప్రాంతానికి వెళ్ళినా, మనం పార్వతీపురం వెళ్ళినా కానీ, మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే, మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. సో వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి. అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడుతూ ఉంటే, నేను కుర్రాన్ని అడిగాను, గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ, గంజాయి ఎలా ఉంది అన్నాడు. అంటే ఆహా చాలా సూపర్ అన్నాడు. నేనన్నా ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడేంటి, గంజాయి సూపర్ ఏంటన్నావు అన్నాను. అంటే ఏంటన్నా గంజాయి అన్న, లేదన్నా ఎంజాయ్ అన్నాను. అంటే ఏంటి ఉద్దేశం అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగినట్టు వినిపించిందంట. లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేస్తున్నా, గంజాయి కాదన్నా. 2017లో నేను తిరుగుతున్నప్పుడు యువతని చాలామందిని మాట్లాడాను. మనకి అరకు ఏఓబి బార్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా. అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నా చెప్పన్నా మాకు. ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి దీన్ని. ఇప్పుడు మనం
గ్రామ దేవతలకి మనం నైవేద్యం పెడతాం. అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు, గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగల్ చేసో పెడతారు. ఇక్కడ మనం ఏం పెడతాం, కొర్రలతో పొంగల్ చేస్తాం. బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్కేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు. గుండెల మీద కొడితే చనిపోయారు ఆయన. దానికి కూడా ఈ మత్తుమందు ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను ఇందాకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నాను. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం చెప్పండి, మళ్ళీ చెప్పండి. పంట రేటు పెంచాలా? ఓకే, నాకు అర్థమైంది. కాఫీ, పసుపు, ఈ మిరియాలు, స్పైసెస్ అన్నీ మనకేం లేదు. 1000 గజాల్లో కూడా చాలా ఒక 4 మంది బతికే అంత ఆదాయం ఉంటుంది. నీటి సమస్య లేదు. మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు. గాలిలో ఉండే తేమని ఇలాగే మన బంతి ఎలా కట్టారో, బంతి దారాలు ఎలా కట్టారో, బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళ్తూ ఆ తేమలో, గాలిలో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది. మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి. నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే, మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు. మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను పని చేయడానికి నేనున్నాను మీ దగ్గర. మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను. నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీకు సాధక బాధలు అన్నీ తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి. మీరు మన ఎందుకంటే నాకు గిరిజన ఆచార వ్యవహారాల మీద అపారమైన నా గౌరవం నాకు. సో మీ అందరికీ నేను మీకోసం పనిచేసే మీ ఇంట్లో వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ నేను ఎందుకు నడిచానో కూడా చెప్తా. నేను కలెక్టర్ గారు కూడా అన్నారు, ఎందుకు సార్ కొంచెం మనకి ఎందుకు అంటే, నాకు ఇక్కడ రావడానికి డీజీపీ గారు కూడా సముఖం చూపించలా. మబ్బు పట్టేసింది, ముసురుగా ఉంది, లేదంటే మనకి ఫాగ్ ఉంది, మంచు తెరలు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మాకు రైట్గా లేదనేది నాకు ఒత్తిడి పెట్టినా
మీరు కావాలంటే తర్వాత వెళ్దురు కానీ మళ్ళీ అంటే నేను చెప్పాను, ఈరోజు అనుకున్నా మా వాళ్ళ కోసం నేను ఈరోజే వెళ్తాను. అంటే ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు ఉండవు. రోడ్డు వేయడం మంచి పని, దాహం తీర్చడం మంచి పని, అంగన్వాడీ బిల్డింగ్స్ కూలిపోతే వాటిని తిరిగి కట్టడం మంచి పని. మంచి పని చేసేవాడికి ఆపద ఉండకూడదు, ఉండదు. ఇదే నా నమ్మకం. ఇక నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని, దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకి అప్పుడు దాకా 200-300 ఉండే మన స్వాతంత్ర దినోత్సవకి జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు 100ని 10,000 చేసాం, 250ని 25,000 చేసాం మనం. అంతే కదా. అంటే నేను మనందరి దేశ క్షేమం, సమాజ క్షేమం, మన క్షేమం కోరుకునేవాడిని. సో మేము కోరుకునేదల్లా మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా, వేదిక పైన ఆశల నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకుని సభలు పెట్టుకుందాం, మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతెన్నులు నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదు. నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా. ఒకసారి లేనప్పుడు, కుదరినప్పుడు కూడా నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగలం, ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత అసాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు. అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే వెంటనే రోడ్డు వేయడానికి టెండర్ పిలవడానికి 45 రోజులు పడుద్ది. అందుకే నేను చెప్పాను, ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరో చేసేయాలంటే ఇలా మనకి ఆగమేఘాల మీద చేస్తున్నాం అది. అందుకని మీ సహాయ సహకారాలు కావాలి. ఇందాక అడిగి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం, మాకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, ఇన్ని మండలాలు కలిపి ఇన్ని జూనియర్ కాలేజ్ లేదు మా మండలం కంటే. 16 ఎకరాల స్థలం ఇచ్చారు అంటే వెంటనే చెప్పాను, జూనియర్ కాలేజ్ కావాలంటే మన నిధులు మాట్లాడదాం, జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దాం దీనికి. ఇవి నేను రాజకీయాల్లోకి రాకముందు నేను నేర్చుకుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు మీతో మమేకం అవడానికి సిద్ధమవుతాను. నేను కోరుకునేదల్లా ఈ సభాముఖంగా మీరు నా మీద పడకుండా కనుక నన్ను ఇంటరాక్ట్ అయితే నేను ఇంకా ఎక్కువ పని చేస్తాను. ఎందుకంటే మీరు సినిమాలో చెప్తారు, ఓజీ అంటారు, అరుస్తూ ఉంటారు కదా. నా స్వప్నం, నా కళ విను, నా స్వప్నం, నా కళ నా ఒక్కడి కోసం కాదు, నా ఓజీ కోసం కాదు, సినిమా కోసం నేను ఎప్పుడు కలగనలా. నేను దేశం కోసం కలగన్నా, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగాను. ఈ పేరు, ఈ బలం, మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను. ఈరోజు 4 కాదు 29 రోడ్లు వేస్తున్నాను ఒక్క రోజులోనే. ఇంకొక నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ దయచేసి లేదు వినండి, మన గౌరవ ముఖ్యమంత్రిగా మనం గౌరవిద్దాం. నేను డిప్యూటీ సీఎం గారు నన్ను గౌరవించారు కదా, సంతోషం ప్లీజ్.